హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే చాలా ట్విస్టులు ఉన్నాయి, అలాగే చాలా రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి, చాలా ఫన్నీ సీన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవేందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. టోటల్లీ ఫస్ట్ అయితే ఈ ఎపిసోడ్ అయితే ఆదర్శ్తో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే ముకుంద చెప్పిన దాని గురించి ఆలోచిస్తాడు. ముకుంద ఎలాగైనా ఆ ఫంక్షన్ని క్యాన్సిల్ చేయమంది కదా, బెస్ట్ కపుల్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసి నేను రానని చెప్పు, నేను వేరే వాళ్ళలా కాదు, నేను అందరి ముందు అలా డ్యాన్సెస్ వేయలేను అని చెప్పేస్తుంది ఆదర్శ్కి. అయితే ఇక ఆదర్శ్ అయితే దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అసలు ముకుంద ఎందుకు అలా ఉంది, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయమంది, నేను ఈ విషయాన్ని అమ్మతో ఎలా చెప్పాలి, కృష్ణ మురారితో ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు మధు గారు వచ్చేసి అయితే కృష్ణ ఎంత పని చేసింది, హ్యాపీగా ఎక్కడో హ్యాపీగా ఉండే ఆదర్శం తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది, ఆదర్శ్ ఇక రోజు టెన్షన్ పడుతూ ఉండాల్సిందే అని మధు ఫీల్ అవుతూ ఉంటాడు ఆదర్శ్ గురించి ఫ్రెండ్స్. ఇక మధు వచ్చేసి ఆదర్శ్ ఏంటి బ్రో దేని గురించి ఆలోచిస్తున్నావు, చాలా డీప్గా ఆలోచిస్తున్నావు, దేని గురించి నాకు కూడా చెప్పొచ్చు కదా, నేను నాతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా అని మధు గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మన ఆదర్శ్ అయితే అసలు విషయాన్ని దాచేసి మధుకి ఎక్కడ నిజం తెలిసిపోతుందని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మధు అయితే ఇవన్నీ కాదు బ్రో, అసలు ఆ తొండ విషయం చెప్పు, ఆ తొండ గురించి ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఇక వెంటనే మన ఆదర్శ్ గారికి ఫుల్ కోపం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వీడి తిక్క ఎలాగైనా కుదర్చాలనేసి వెంటనే నీకు ఆన్సర్ చెప్తాను, నువ్వు ఎవరికీ చెప్పకు ఈ విషయాన్ని, నీలోనే దాచుకొని ఉంటాడు ఫ్రెండ్స్. సరే బ్రో, అలాగే ఎవరికి చెప్పను అని మాట కూడా తీసుకుంటాడు ఫ్రెండ్స్. తొండ ఎక్కడి నుంచి వచ్చిందంటే గుడ్డు నుంచి వచ్చింది, ఆ గుడ్డు లోపల నుంచి బయటకు వచ్చింది, వాళ్ళ అమ్మ పెట్టిన గుడ్డు లోపల నుంచి బయటకు వచ్చింది అని సూపర్గా ట్విస్ట్గా చెప్తాడు ఫ్రెండ్స్. చాలా ఫన్నీగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ ఎపిసోడ్లో నేను అందిస్తానన్న ఫన్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఆ గుడ్డు సీన్తో ఫన్ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఫన్గా గుడ్డు లోపల నుంచి తొండ వచ్చింది అనగానే మన మధు అయితే చాలా ఆశ్చర్యంగా చూసిస్తుంటాడు. చాలా ఫన్గా బాగా కుదిరింది, వీడికి బాగా సమాధానం చెప్పాను అని మన ఆదర్శ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అసలే నేను టెన్షన్స్తో ఉంటే ఈ టెన్షన్లు ఏంటి, ఈ మధు టెన్షన్ నాకు ఎక్కువ అయిపోయింది, వీడి డిటెక్టివ్ మైండ్ వల్ల నేను ప్రతిదానికి ఆన్సర్ చేయలేకపోతున్నా అని ఆదర్శ్ ఫీల్ అవుతూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు కవర్ చేసినా సరే నేను ఎలాగైనా నీ నుంచి నిజం రాబడతానని మన మధు గారు అయితే గట్టిగా పంతం పడతారు ఫ్రెండ్స్. ఈలోపు మన మురారికి అయితే ఫోన్ కాల్ వస్తుంది, అది గోపి గారి నుంచి. గోపి గారు అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తారు, స్పాన్సర్స్ దొరకలేదంట, అందుకే బెస్ట్ కపుల్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పారంట. దాంతో మన మురారి గారికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా ఈ ప్రోగ్రామ్ ద్వారా ముకుందని మరియు ఆదర్శని ఇద్దరిని బెస్ట్ కపుల్గా చూపించి పెద్దమ్మ మనసును మారుద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు ఇలా జరిగింది, గోపి ఎందుకు లాస్ట్లో ఇలా ట్విస్ట్ చేశాడు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ కూడా వచ్చి ఎందుకు ఏసీపీ సార్ ఎందుకు అంత కోపంగా ఉన్నారు, ఏమిటి సంగతి అంటే గోపి ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసిందని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అయ్యో ఎందుకు సార్ ఇలా జరిగింది, మనం ఎన్ని ప్లాన్స్ చేసుకున్నాము, మనం పెద్దత్తయ్య గారి ముందు ఎన్ని ప్రూవ్ చేద్దాం అనుకున్నాము, ఎందుకు ఇలా అయిపోయింది అని కృష్ణ గారు కూడా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే మన కృష్ణ గారు చాలా తెలివిగా ఆలోచిస్తారు కదా, తింగరి అనుకున్నా కానీ చాలా తెలివితేటలు ఉంటాయి అన్నమాట. ఇక తన వాయిస్ మైండ్తో ఒక ఆలోచన చేసేస్తుంది ఫ్రెండ్స్. టక్కుమని తనకు ఒక ఆలోచన వచ్చేస్తుంది, సూపర్ ఆలోచన అనమాట. వాళ్ళు క్యాన్సిల్ చేస్తే ఏంటి, మనమే ఇంట్లో సేమ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేద్దాం, ఇంట్లో ఉండే కపుల్స్ తోటి మనం ఆ ప్రోగ్రామ్ చేయిద్దాము, మనమే వాళ్ళకి గిఫ్ట్స్ ఇద్దాము, ఈ ప్రోగ్రామ్ మనమే కండక్ట్ చేస్తాం కనుక మనమే ఎలా అయినా ముకుందని ఆదర్శ్ని గెలిపించే ప్రయత్నం చేద్దాము, అందుకు కావాల్సిన హెల్ప్ మనం చేద్దాము అని ముకుంద ఆదర్శ్ తద్వారా కొంచెం దగ్గర అయ్యి వాళ్ళ మధ్య ఉన్న దూరం అనేది పోతుంది అని మన కృష్ణ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ వచ్చిన ఈ సూపర్ ఐడియాని అయితే మన మురారి గారు కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో ఎలా చేయగలం, అది పాసిబుల్ అవుతుందా అని అంటారు. ఎందుకు పాసిబుల్ కాదు సార్, వాళ్ళు చేయాలనుకున్నది మామూలు బయట చేద్దాం అంటున్నారు, మనం ఇంట్లో చేద్దాం, మన ఫిబ్రవరి 14th రోజున మనం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేద్దాం, అందరి జంటలకి పెట్టేసి ముకుంద ఆదర్శనే గెలిపిద్దాం ఫైనల్గా, దాంతో పెద్దత్తయ్య గారి మనసులో ఉన్న ఒక డౌట్ కూడా పోతుంది అని మన కృష్ణ సలహా ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునా, చూద్దాం తింగరి, నువ్వు కూడా మంచిగానే ఆలోచించావు, పర్లేదు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏసీపీ సార్ అయితే ఓకే అని ఇద్దరు కలిసి ఆ విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడానికి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ఈ గోపి కండక్ట్ చేసే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, ఇంట్లో చేసే ప్రోగ్రామ్ని మేమే కండక్ట్ చేస్తాం, మేమే దగ్గరుండి ప్రతిదీ చూసుకుంటాం అనే విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. అదే ట్విస్ట్ ఫ్రెండ్స్. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఇక ఈరోజు
ఈ వీడియోలో అయితే ఆ గోపి కండక్ట్ చేస్తా అనుకున్న ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అయింది. అది మొత్తం మన కృష్ణ మురారి టేకప్ చేసుకుంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ అనేది చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. అది ఇక నిన్నటి ప్రోమోలో కూడా అదే చూపించారు. ఈరోజు అది అప్లై అవుతుంది అనమాట ఆ ప్రోగ్రామ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ విషయాన్ని చెప్పడానికి అందరూ కలిసి ఫ్యామిలీ మెంబర్స్ చెప్దామని మన కృష్ణ మురారి గారు హాల్లోకి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు మన ఆదర్శ్ని బాగా ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్. మన ముకుంద అయితే ఎలాగైనా ఈ బెస్ట్ కపుల్ జోడీకి నేను రాను అని చెప్పు, నువ్వే ఆ విషయాన్ని అందరి ముందు చెప్పాలి అని ఆదర్శ్ని ప్రిపేర్ చేస్తుంది. పెద్ద అత్తయ్య గారి ముందు నువ్వే చెప్పాలి, నేను ఈ విషయాన్ని చెప్పలేను, నువ్వే ఎలా అయినా ఆ విషయాన్ని చెప్పు అని ఆదర్శ్ని వెల్ ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఒక అమ్మాయిని ఇష్టపడితే ఇట్లా అమ్మాయి ఏది చెప్పినా వింటాడేమో అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఆదర్శ్ కూడా ముకుంద ఏది చెప్తే అది అన్నట్టు ముకుంద హ్యాపీ కోసం తను ఏది చెప్పినా సరే చేస్తూ ఉన్నాడు. ఇక ఆ విషయాన్ని చెప్పడానికే ఇద్దరు కలిసి హాల్లోకి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నువ్వే చెప్పాలి, జాగ్రత్తగా చెప్పు, నువ్వే ఎలాగైనా మేనేజ్ చేయాలి అని ఆదర్శ్ని బాగా ప్రిపేర్ చేస్తుంది. నిజంగా ఆదర్శ్ని బాగా ఆడిస్తుంది అని చెప్పాలి రియల్గా అయితే. ఆ విషయాన్ని అయితే మన మధు గారు ఎప్పుడో కనిపెట్టేశారు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు వాళ్ళ అమ్మతో డిస్కస్ చేయడానికి వస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ గారు వచ్చేసి పెద్ద అత్తయ్య విష్ చేస్తే ఏంది ఇద్దరు కలిసి వస్తున్నారు, దేనికో ప్రిపేర్ చేసి వస్తున్నట్టుంది ఆదర్శని అని మన మధు గారికి అయితే ముందే డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈలోపు భవానీదేవి గారు అయితే ఆదర్శని చూసి, ఆదర్శ్ కూర్చొని నీతో చాలా మాట్లాడాలి అనుకుంటూ ఉంటుంది. మేమేదో చెప్పాలనుకుంటే ఈమె మాకేదో చెప్పాలనుకుంటే ఈ టెన్షన్ ఏంటి దేవుడా అని మన ముకుంద గారు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఏం లేదు, ఇన్ని రోజులు అయింది కదా వచ్చి, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఏమన్నా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావా, జాబ్ చేద్దాం అనుకుంటున్నావా అనే విషయం గురించి మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ భవానీదేవి గారు. నీ ఇష్టం అమ్మ, నువ్వు చెప్పు, నువ్వు ఏది చేయమంటే అది చేస్తా అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అదే నేను నీకు ఏదో ఒక పనిని నేను సెట్ చేస్తాను, ఈలోపు నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో, ఈ కొన్ని రోజులు నువ్వు ఎంజాయ్ చేయి అని భవానీదేవి గారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ మురారి గారు కూడా వచ్చేస్తారు. రాగానే ఇక మన నందిని గారు అయితే బెస్ట్ కపుల్ ప్రోగ్రామ్ గురించి అడుగుతూ ఉంటుంది. బెస్ట్ కపుల్ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయ్యింది, ఆ గోపి హ్యాండ్ ఇచ్చాడు, స్పాన్సర్స్ ఎవరు దొరకలేదంట అని మన కృష్ణ మురారి చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ విషయాన్ని వినగానే మన ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. నిజంగా వీళ్ళు ఏదైతే చెప్పాలి అనుకున్నారో భవానీదేవి గారితో అది కృష్ణ మురారి నోటి నుంచే వచ్చింది ఫ్రెండ్స్. ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వడం అనేది వాళ్ళిద్దరికీ చాలా హ్యాపీగా ఉంది. ముకుందకి ఆదర్శకి వాళ్ళు ఎలా చెప్పాలి అనుకున్నారు కదా ఆ విషయాన్ని వీళ్ళే చెప్పేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. మన ముకుంద అయితే నిజంగా మారినట్టు కనిపిస్తుంది కానీ వెనకాల తను చేసే పనులు చేస్తూనే ఉంది ఫ్రెండ్స్. చాలా టెన్షన్ పడుతుంది ప్రతిదానికి. దేవుడా నువ్వు నిజంగా ఉన్నావు, నా వైపే ఉన్నావు అనుకుంటుంది. వెంటనే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది అని చెప్పగానే మధు గారు అయితే ముకుంద ఫేస్ చూసి, ముకుంద చాలా సంతోషంగా ఉన్నట్టుంది, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది అని వెంటనే అనేస్తాడు ఫ్రెండ్స్. అదేం లేదు, జస్ట్ నేను మామూలుగానే ఉన్నాను, హ్యాపీగా ఏం లేను, నాకు ఆదర్శ్తో కలిసి బెస్ట్ కపుల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని చాలానే ఉంది, చాలా మిస్ అవుతున్నాను అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే ఏం పర్లేదు, మాకు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినా సరే మేము అదే సేమ్ ప్రోగ్రామ్ని ఇంట్లో కండక్ట్ చేస్తాము, ఇంట్లో ఉన్న కపుల్స్ తోటి ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాము అని కృష్ణ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వెంటనే ముకుంద అయితే ఏంటి దేవుడు ఆనందాన్ని ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే లాక్కుంటున్నావు అని ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక టెన్షన్ పోతే ఇంకో టెన్షన్ మొదలవుతుంది. అక్కడే చేయలేనురా దేవుడా అని అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇంట్లో చేయాలి, ఇక్కడ అయితే అందరూ ఉంటారు, అందరి ముందు నేను ఎలా చేయగలను, ఆదర్శ్తో నేను ఎలా సంతోషంగా ఉండగలను అని ముకుంద బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక కృష్ణ అయితే ముకుంద ఎందుకు నువ్వు కూడా టెన్షన్గా ఉన్నావు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని బాధపడుతున్నావా, ఎంజాయ్మెంట్ పోయింది అనుకుంటున్నావా, అదేం లేదు, నేను తిరిగి తెస్తాను, నేను మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాను, ఇంట్లో ఉన్న కపుల్స్ తోటి ఈ ప్రోగ్రామ్ చేద్దాము, ఇందరిలో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి మన పెద్ద అత్తయ్య గారు పెద్ద గిఫ్ట్ని ఇస్తారు, మాకు మాత్రం హాస్పిటల్ కనెక్ట్ ఇచ్చారు కదా, అలాగే మీకు కూడా ఏదో ఒక మంచి బిజినెస్ సెట్ చేస్తారు అని మన కృష్ణ చెప్తూ ఉంటుంది. కృష్ణనైతే పెద్దమ్మ గారు నీకు నోటికి ఏదో వస్తే అది మాట్లాడతావా కృష్ణ, నేను అలా నీతో చెప్పానా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే కృష్ణ సపోర్ట్ చేస్తాడు. నువ్వు అదే కదా అడిగింది, కృష్ణ కూడా అదే అడిగింది, ఏదో ఒక బిజినెస్ చెప్దామనే కదా నువ్వు కూడా అన్నావు, కానీ నేను నీతో చెప్పిన విషయం కృష్ణకి తెలియదు కదా, కృష్ణ ఎలా దాని గురించి ఊహించుకుని చెప్తుంది, తింగరి కృష్ణ ఏదో అనుకుంటుంది, ఏదో ఆలోచిస్తూ ఏదో చెప్తూ ఉంటుంది అని
అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ ప్రోగ్రాంలో కనుక మంచిగా పార్టిసిపేట్ చేస్తే మీకు మన పెద్దమ్మ గారు మంచి గిఫ్ట్ ఇస్తారు అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ మురారి కూడా. అయితే ఆదర్శ్ అయితే పెద్దమ్మ చెప్పిన విషయాన్ని కవర్ చేయడానికి చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎంత కవర్ చేసినా సరే ఆదర్శ్ మనసులో కూడా టెన్షన్ అనేది మొదలవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మన కృష్ణ అయితే మనం నెక్స్ట్ లవర్స్ డే రోజు అందరికీ ఫన్ ఇద్దాం, ఆ రోజు మన ఇంట్లో జరిగే బెస్ట్ కపుల్ ప్రోగ్రామ్కి మనం అందరం సూపర్గా కండక్ట్ చేద్దాము, మంచి మంచి గేమ్స్ ఆడిస్తాము అని ఆ కృష్ణ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఆ విషయాన్ని షేర్ చేసుకుంటుంది. ముకుంద్ అయితే చాలా టెన్షన్గా పెడుతుంది. అయ్యో దేవుడా, ఇప్పుడే హ్యాపీగా ఫీల్ అయ్యాను, మళ్ళీ నాకు ఇంకో టెన్షన్ కలిసావు. అసలు నాకు ఆదర్శ్ పక్కన నుంచోవడం కూడా ఇష్టం లేదు. ఆదర్శ్తో కలిసి డ్యాన్సులు వేయడం, గేమ్స్ ఆడడం ఇవన్నీ నేను భరించలేను దేవుడా. మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో ఎలా నేను హ్యాపీగా ఉండగలను అని ముకుంద బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నా జీవితంలోనే ఎందుకు ఎన్ని ట్విస్టులు ఇచ్చావు, ఇన్ని కష్టాలు ఉంచావు, ఆ విషయాన్ని నేను తెలియకుండా అందరి ముందు ఎంత చేద్దామన్నా నేను చేయలేను. ఆ విషయంని ఇంటి సభ్యులందరూ కనిపెడితే నన్ను వెంటనే ఇంట్లో కూడా ఉండనివ్వరు, వెంటనే నన్ను బయటికి పంపించేస్తారు అని ముకుంద ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అందరూ కలిసి బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ మీరు వచ్చిన దగ్గర నుంచి నాకు పార్టీ ఇవ్వలేదు కదా, వెంటనే నాకు పార్టీ ఇవ్వండి అని మన కృష్ణ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. 3 రోజులైంది మీరు వచ్చి మీరే రూమ్లోనే ఉండి ఏవో డిస్కస్ చేసుకుంటారు, ఒకరోజు పిల్లి తొండ అని టైం అంతా వేస్ట్ చేసేసారు. ఇప్పుడు ఎలాగైనా మనం అందరం కలిసి బయటికి వెళ్ళి పార్టీని ఎంజాయ్ చేద్దాము అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. దానికి ముకుంద కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ముకుంద ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అంటే మురారి వస్తాడు కనుక, మురారితో కొంచెం టైంని స్పెండ్ చేయొచ్చు కనుక బయట, అందుకే ముకుంద ఓకే అంటుంది ఫ్రెండ్స్. దానికి ఆదర్శ్ కూడా ఓకే అంటాడు. సరే అది కలిసి వెళ్దామని చాలా ప్రేమగా చెప్తుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే నిజంగా ప్రేమ ఉన్నట్టే చాలా బాగా నటిస్తూ ఉన్నది ఫ్రెండ్స్. ఇక వెంటనే కృష్ణ నీకేం కావాలంటే అవి తీసుకో అని మన ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మనం ఇన్ని రోజులైంది కదా బయటకు వచ్చి, ముకుంద మరియు ఆదర్శ్ ఇద్దరు కూడా కొంచెం బయటకు వెళ్తే వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది, లోన్లీనెస్ అనేది పోతుంది, వాళ్ళిద్దరి మధ్య కొంచెం రిలేషన్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. భవానీదేవి గారు కూడా సరే వెళ్ళి జాగ్రత్తగా రండి అని భవానీదేవి గారు సలహాలు ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మన కృష్ణ ప్లాన్ చేసిన ఈ పార్టీకి అయితే అందరం కలిసి వెళ్ళాలి. మధు మరియు నందిని కూడా వస్తామంటారు. మీ ఇద్దరు వెళ్ళండి, మేము రాములే అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన రేవతి గారు అయితే మీరు వద్దులే, నేను ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను ఇంట్లో, మీరు నాకు హెల్ప్ చేయాలి, నందిని మధు మీ ఇద్దరు ఇంట్లో ఉండి నాకు హెల్ప్ చేయండి అని రేవతి గారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. సరే అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మొన్న కృష్ణ మురారి బయటకు వెళ్ళినప్పుడే, గుడికి వెళ్ళినప్పుడే మేము కూడా వెళ్దాం అనుకున్నాము, కానీ వాళ్ళు గోపిని కలిసే పని ఉంది అన్నారు కనుక నేను రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు రాను, ఇప్పుడు తప్పకుండా వస్తాను అని మనం ముకుంద చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుందకి అయితే టెన్షన్స్ మీద టెన్షన్స్ ఫ్రెండ్స్. అక్కడ నుంచి బాధపోయిందంటే ఇంట్లో అందరి ముందు నేను ఎలా మేనేజ్ చేయాలి ఆదర్శ్తో అని చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి గారికి అయితే ముకుంద మీద డౌట్ ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద మనసులో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందనగానే ముకుంద ఫేస్లో ఉంచిన ఆ స్మైల్ని మా భవానీదేవి గారు అయితే అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ అయితే ముకుంద మారింది అనే ఒక అపోహలో ఉంది కనుక ముకుంద చేసే పనుల గురించి తను తెలుసుకోలేకపోతుంది ఫ్రెండ్స్. ముకుంద మనసులో ఉన్న విషయాన్ని తను కనిపెట్టలేకపోతుంది. ఎలాగైనా ముకుందని మార్చాలని కృష్ణ చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందని కృష్ణ అనుకుంటుంది, కానీ ముకుంద మారలేదు అనే విషయం కృష్ణ తెలుసుకోలేకపోతుంది ఫ్రెండ్స్. కానీ ఆ విషయాన్ని భవానీదేవి గారు కనిపెట్టారు ఫ్రెండ్స్. భవానీదేవి గారు ముకుంద మారలేదు, ముకుంద మనసులో ఇంకా మురారి ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించి భవానీదేవి గారు బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అందుకే ఆమె ఫస్ట్ నైట్ని కూడా వాయిదా వేయించింది పంతులు గారితో చెప్పి ఫ్రెండ్స్. ఇక అందరూ కలిసి బయటకు వెళ్దామని డిసైడ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సరే అందరూ కలిసి వెళ్ళి రెడీ అయ్యారండి, అందరం కలిసి బయటకు వెళ్దాం ఎంచక్క ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి ఆ తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్ళేసి లంచ్ చేసేసి తర్వాత ఎక్కడికైనా బయటకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వద్దాము అని అనుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక
ఆ ఇద్దరు జంటలు కలిసి రెడీ అవ్వటానికి వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ అయితే ముకుంద ఎందుకు అంత టెన్షన్గా ఉంది, ప్రోగ్రామ్ లేదు అనగానే ఎందుకు అంత టెన్షన్ పడింది అనే విషయాన్ని కొంచెం ఆలోచిస్తుంది అని అనిపించింది ఫ్రెండ్స్. తనకు కూడా ఒక డౌట్ వచ్చిందని మన భవానీదేవి గారు కూడా అదే విషయం గురించి ఆలోచిస్తారు. కృష్ణ అయితే ముకుంద మారింది అనుకుంటుంది. తింగర కృష్ణకి ఏమీ తెలియదు, ఎదుట ఉండే వాళ్ళందరూ మంచి వాళ్ళే అనుకుంటుంది. తన మంచితనంలానే ఎదుటి వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అనుకుంటుంది. ముకుంద మారలేదని నాకు తెలుసు, ముకుంద మనసులో ఇంకా మురారిగా ఉన్నాడని నాకు తెలుసు అని పెద్దమ్మ గారు బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. భవానీదేవి గారు అయితే ఇంకా ముకుంద మారకపోతే కనుక నా ఇద్దరు కొడుకుల జీవితం నాశనం అయిపోతుంది, దీనికి ఒకటే పరిష్కారం, ముకుంద మారితేనే వీళ్ళిద్దరి జీవితానికి శుభం కాటు పడుతుంది అని భవానీదేవి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నేను ముకుంద మొహంలో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అనగానే ఆ సంతోషాన్ని చూశాను అని పెద్దమ్మ గారు కూడా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే ప్రోగ్రామ్కి రెడీ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక బయటకు వెళ్ళాక ఎలా మేనేజ్ చేయాలి, ఆదర్శతో ఎలా ఉండాలి అనే దాని గురించి మన ముకుంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. బయట కృష్ణ మురారి ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ ముందు నేను ఆదర్శతో క్లోజ్గా లేకపోతే వాళ్ళిద్దరికీ డౌట్ వస్తుంది. వాళ్ళిద్దరికీ డౌట్ వస్తే కనుక ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తారు. వెంటనే ముకుందని కృష్ణ అడిగేస్తుంది, ఎందుకు అలా ఉన్నావు, ఏంటి సంగతి అని అడిగేస్తుంది అని మన ముకుంద అయితే బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. బాధపడుతుండగా దీన్ని ఎలాగైనా మేనేజ్ చేయాలి, మురారితో బయటకు వెళ్ళి అవకాశాన్ని నేను వదులుకోకూడదు అని ముకుంద అనుకుంటుంది. ఈలోపు ఆదర్శ్ కూడా రెడీ అయ్యి వస్తాడు ఫ్రెండ్స్. రెడీ అయ్యి రాగానే ఆదర్శ్ కూడా రెడీ అయ్యి వస్తాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ రెడీ అయ్యి రాగానే ముకుంద నీకేం ప్రాబ్లం లేదు కదా, బయటకు వెళ్తే డస్ట్ ఎలర్జీ అన్నావు కదా, నీకేం ప్రాబ్లం లేదు కదా అని ముకుందని ఆదర్శ్ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏం ప్రాబ్లం లేదు. ఇక ఆ సీన్లో అయితే మన ముకుంద అయితే ఆదర్శిని మురారిలా ఊహించుకుంటుంది ఫ్రెండ్స్. ఇక నువ్వు వస్తున్నావు కదా, నేను ఎందుకు రాను, మాస్క్ పెట్టుకుని కవర్ చేస్తా, చాలా ఎనర్జీతో వస్తా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఎనర్జీతో వస్తా, మాస్క్ పెట్టేసుకుని కవర్ చేస్తా అని మన ముకుంద ఆదర్శని కవర్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. పాపం ఆదర్శకి అయితే ఆ విషయం అర్థం కాదు ఫ్రెండ్స్. ఈ డ్రెస్ బాగాలేదు నీకు, నువ్వు మంచిగా రెడీ అయ్యిరా, వేరే డ్రెస్ వేసుకురా. కృష్ణ మురారి మంచిగా రెడీ అవుతాడు, మురారి మంచిగా డ్రెస్అప్ అయ్యాడు కదా, నువ్వు కూడా నా పక్కన మంచిగా డ్రెస్అప్ అయి ఉండాలి, ఇవన్నీ డ్రెస్ చేంజ్ చేసుకుని మంచిది వేసుకురా అని మనం ముకుంద అయితే అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ఆదర్శ్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు ఫ్రెండ్స్. యాక్సెప్ట్ చేసి వెంటనే సరే నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద నీకైతే ప్రాబ్లం లేదు కదా నాతో బయటికి రావడానికి, ఏం ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను, నీతో బయటకు వచ్చే క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విషయానికి ఆదర్శ్ అయితే మురిసిపోతాడు ఫ్రెండ్స్. కానీ మన ముకుంద అయితే అక్కడ ఆదర్శ్ బదులు మురారిని ఊహించుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఒక అమ్మాయికి ఒక మనసులో అబ్బాయి అంత లోతుగా ఉంటే తను మర్చిపోవడం చాలా కష్టం అని మన ముకుంద ప్రూవ్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎంత డీప్గా ప్రేమిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మన ముకుంద చాలాగా ప్రూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక వెంటనే మన మురారి గారు మరియు కృష్ణ గారు కూడా రెడీ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ రూమ్లో. ఇక మన కృష్ణ అయితే బ్లౌజ్కి నాట్స్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నన్ను అడగచ్చు కదా, నేను హెల్ప్ చేస్తా కదా, దాంతో ఎందుకు అలా కుస్తీ పడుతున్నాను అంటే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కట్టడం వచ్చా ఏసీపీ సార్ అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏముంది, షూలు వేసి కట్టుకున్నట్టే కదా, దాన్ని కూడా కడతాను అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక సరే ట్రై చేయండి అని అంటుంది ఫ్రెండ్స్. ఇక వెంటనే మన కృష్ణకి బ్లౌజ్ నాట్స్ కడటానికి మన మురారి గారు అయితే రెడీ అయిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే మన మురారి గారిని నాట్స్ కట్టనివ్వకుండా మన కృష్ణ అయితే తన అల్లరి పనులతో చిలుపుగా చేస్తుంది ఫ్రెండ్స్. అది సెట్ చేసుకొని ఇది సెట్ చేసుకొని అలా చేస్తుంది ఫ్రెండ్స్. ఆయన్ని కట్టనీయకుండా చేయడానికి అలా చేస్తుంది ఫ్రెండ్స్.
నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావనుకో నేను నాలో ఉన్న పోలీస్ని బయటకు తీస్తా అని వెంటనే కృష్ణని గట్టిగా గుంజి ఓ పక్కకి నుంచోబెట్టి ఆ నర్స్ని కట్టేస్తాడు ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఆ సీన్ అది చాలా బాగా చూపించారు ఫ్రెండ్స్. చాలా రొమాంటిక్ చూపించారు ఫ్రెండ్స్. సో టోటల్లీ ఈ వీడియోలో అయితే రొమాంటిక్ సీన్ వచ్చేసింది ఫ్రెండ్స్. నేను మీకు ఇస్తానన్న ఆ రొమాంటిక్ సీన్ని మీకు ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి అయితే చాలా లవ్లీ కపుల్ కదా ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వెంటనే మన మురారి సార్ అయితే కృష్ణ గారికి కొంచెం ఎయిర్ని కూడా అందించారు ఫ్రెండ్స్. ఆయన మౌత్ నుంచి కొంచెం ఎయిర్ని ఇచ్చారు. ఆ ఎయిర్ ఫీల్ చేసుకుని మన కృష్ణ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా లవ్లీగా ఫీల్ అయ్యారు. దిస్ ఈజ్ ద బెస్ట్ కపుల్ అని నిజంగా ప్రూవ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాము ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఈ సీన్స్తో మీరందరూ బాగా ఎంజాయ్ చేశారు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఇంకేమైనా మార్చుకోవాలి అని నా వీడియోస్లో మీకు ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. టోటల్లీ ఎపిసోడ్ మొత్తం అయితే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. కృష్ణ మురారి ఇద్దరు